మనసు కారణంబు మరియందు ఉండిన మనసు కారణంబు మరియందు ఉండిన ఇండ్లు అడవి ముక్తినియలేవు. మనసు లేనివాడు మందిరముననున్న మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే. మనసు లేనివాడు మనసు లేనివాడు మందిరముననున్న కారణముననున్న కార్యమొకటే. మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే. కార్యమొకటే కార్యమొకటే కార్యమొకటే. Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same. విద్యార్థులారా, Dear students, విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తుండాలి. Dakshinamurti has declared that this entire universe is seen as a city through the eye of a needle. మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు. What man has to achieve and accomplish are not the four goals of life, dharma, artha, kama and moksha. అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవునికి ప్రధానమైన పురుషార్థము. The most important goal for man is to eliminate his antahkarana and to purify it. మనోమూలం మిథం జగత్. జగత్ అంతయుకుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి. The entire world is dependent upon the mind. విశ్వమునందు జరుగు సుఖదుఖములు కాని, పాప పుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని అన్నీ కూడాను మనసునందే జరుగుచున్నవి. Whether it is happiness or sorrow, sin or virtue, truth or untruth, all these things take place inside the mind. అన్నింటికి నీ మనసే కారణం. For everything, therefore, mind is the cause. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షం. బంధమోక్షములకు కూడాను మనసే కారణము. For bondage or liberation, mind is responsible. అయితే ఈ మనసు శుద్ధమైన అద్దం వంటిది. But then, mind is like a pure mirror. కానీ మనసుకు స్వతసిద్ధమైనటువంటి యొక్క శక్తి లేదు. But it does not have a self-luminous capacity. ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది. It is taking shelter with under senses. ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది. It sees through the eyes. తాను స్వతసిద్ధంగా చూడలేదు. But it cannot see by itself. కర్ణముల ద్వారా వింటున్నది. It can hear only through ears. తాను స్వతసిద్ధంగా వినేటువంటి శక్తి లేదు. But by itself, it cannot hear. ఇదే విధముగానే అన్ని ఇంద్రియముల ద్వారాను
ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది. In this way, mind starts functioning through the senses. కనుకనే ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సు అనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి. That is the reason why all the actions performed by the senses are reflected in the mirror of the mind. ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి. These senses are associated with the thought processes. కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియములదా లేక మనస్సుదా? Whose fault is that then? Is it the senses or the fault of the mind? కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు. Mind does not have mistakes which it commits by itself. ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనసు మాలిన్యమవుతున్నది. Only by the association with the senses, mind becomes dirty. కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు 3 దోషములున్నవని నిరూపించినవి. All the scriptures therefore have established that there are 3 types of defects for the mind. మల, విక్షేప, ఆవరణములని 3. Those 3 are mala, vikshepa and avarana. మలమనగా ఏమిటి? What do you mean by mala? మన జీవితంలో తెలిసియో తెలియకనో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం. Knowing or unknowing, we are committing a number of mistakes in our life. కేవలం ఈ జన్మమునందే కాదు, It is not merely in this birth. ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషములు మనం ఆచరిస్తూనే వస్తున్నాం. Birth after birth, in many births, these mistakes are committed. కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తం పైన చిత్రింపబడుతూ వచ్చాయి. The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time. ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు. When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror. ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు. That is the reason why man has not been able to get a view of his real self reflected in the mirror. ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు. He has not been able to see his true form in the mirror of mind. కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి. Therefore we have to make efforts to cleanse this mirror from the dust. అయితే ఇది ఏ విధంగా చేయాలి? How can we do it? దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి? What is the method of doing ఏ it? మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధము కాగలదు? What path should be followed to purify this mind? ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధము గావించుకోవచ్చు. By proper food and habits, you can cleanse and purify the mind. పాస్ట్ ఈజ్ పాస్ట్, గడిచిపోయేది గడిచిపోయినది. Past is past. కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవాలి. At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind. యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి. Students who are youth should partake pure and faultless food. ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు. Under whatever circumstances be it, we should not partake faulty and defective food. భిక్షం దేహార్థం, వస్త్రం శీతలార్థం. మనకు ఇచ్చినటువంటిది ఆహారము దేహరక్షణకై. Food is given for the protection and sustenance of body. కానీ దేహమునకు కొన్ని అనారోగ్యములు కలిగించేటువంటి యొక్క ఆహారము ఇది సరి అయిన ఆహారం కాదు. But we should not take such food which causes ailments for the body.
దీనినే భగవద్గీత యందు పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు. The same thing has been described in Bhagavad Gita as the purity of the vessel, purity of cooking and purity of the cook. ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి? How have we been able to acquire the things which are used for cooking? ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి. Have we acquired these objects in the proper way or in the improper way? ఈనాటి మానవుడు అనారోగ్యములకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం. The most important reason for the ailments of man today is the food which he has acquired by unfair means. మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు, సేకరించటం లేదు. We are not acquiring these food articles by fair means, proper means, in a justified way. తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారించ మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం. We are acquiring this food tempted by the temporary compelling circumstances in a worldly way in order to get some benefits. కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం సేకరించాలి. For the purity of mind, we should partake pure food. అయితే ఇది ఏది అన్యాయము ఏది న్యాయము అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ. Ordinary people may not have that power of discrimination to decide what is fair and what is unfair. పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు. Whether the vessel is pure or పదార్థ impure. శుద్ధి అంతకంటే మనకు తెలియదు. And the food articles, the purity of it పాక also. శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నవో అది మనకు ఏమాత్రమూ తెలియదు. And the process of cooking depends upon the feelings of the cook. That కనుక ఈ also we అన్నింటి do యొక్క not know. పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది. If we want to inquire into to find out the purity in all these three aspects, కనుకనే we waste ఆహారము time. సేకరించిన తర్వాత భగవత్ అర్పితము అనేటువంటిది చేసినప్పుడే ఇది పరిశుద్ధమవుతుంది. That is the reason why if you can offer food before you partake, the food gets purified. ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుంచి కూడా ఒక పెద్ద జవాబు వస్తున్నది. When each person puts a question to himself as to where God is, అహం a reply వైశ్వానరో comes. భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్యం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది. The reply that comes from within is, in the form of Vaishwanara, I am in your stomach and I am responsible for digesting all the food partaken by you. అయితే ఎప్పుడు అతను జీర్ణింపచేస్తున్నాడు? When does he get that? మనం food భుజించిన digested? తర్వాతనే ఇతను జీర్ణింపచేస్తున్నాడు. Only after we partake food, he will be getting it digested. కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము, అనేక దోషములు, అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి. Without offering food to God, when we partake it, we commit a number of mistakes, sins, and the result are కనుకనే disastrous. బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహృతం. బ్రహ్మార్పితం, ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదమవుతుంది. Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is కనుక అందులో ఉండినటువంటి దోషములన్నీ కూడాను పరిహారం అవుతాయి. all the defects are removed. తద్వారా మన యొక్క మనసుకు అంటుకున్నటువంటి మాలిన్యము క్రమక్రమేణా కొంత పరిశుద్ధం కాగలదు. By this method, the impurities on the mirror of our mind can be slowly removed. తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది. Then only the mirror can become pure. అయితే ఇది ఒక్క దినముతో, ఒక్క నెలతో,
ఒక్క పర్యాయంతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు. But it is not possible to purify that in a day, in a week, in a month. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసముల చేతనే మనము దీనిని పొందగలుగుతున్నాం. Every human being develops many things through practice. Whether it is eating, reading, writing, all these come on account of practice. కనుక దీనికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క అభ్యాసం అత్యవసరం. Therefore, practice is essential even for this purpose. అనగననగ రాగం అతిశయిల్లుచుండు తినగ తినగ వేప తీయనుండు సానరాపిడి చేత సగమయ్యిపోవును ఆపైన వరయిచ్చు అంత్యముగను. ఒక వజ్రమునకైనా కూడాను వెల కావాలనుకుంటే అనేక రకములైనటువంటి కోతలు కొయ్యాలి. If a diamond should get an extra value, there is a need for putting it to many cuts. బంగారు కూడాను పరిశుద్ధమైన అపరంజిగా ఉండాలనుకుంటే అనేక పర్యాలను దీనిని కాంచి పరిశుద్ధం గావించాలి. If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible. అదే విధంగానే మన యొక్క మానవత్వం అనేటువంటి యొక్క మనస్తత్వాన్ని దీనికి కూడా నువ్వు సంస్కరింప చేసుకోవాలి. In the same way, there is a need for purifying our own mind. ఈ విధంగా చేయటం చేత మనస్సుకు అంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు. By this proper method, it is possible to remove the dirt which has accumulated over the రెండవది mind. విక్షేపము. The second one is vikshepa. ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు. Mind is like a mirror. కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడాను అందులో కదులుతూ ఉంటాది. When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving. కనుక ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము చంచలంగా అటు ఇటు కదలడం చేతనే ఇందులో ఉండినటువంటి ప్రతిబింబం కూడాను చంచలంగానే రూపొందుతూ ఉండాలి. When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving. కనుకనే అర్జునుడు చెప్పాడు, చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాది, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాది అని ప్రార్థించాడు. Arjuna prayed to Krishna, I have not been able to manage my mind. It is fickle, wavering. It is very powerful and it is firm. ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం? How can you make this unsteady mind into a steady one? దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణా స్థిరపరచుకోవచ్చును. It is possible to steady mind through meditation, through prayer and through chanting the name of the Lord. And శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం స్నేహం ఆత్మనివేదనం. ఈ నవవిధ మార్గముల యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణా ఒక స్థితికి రాగలదు. when man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to అయితే steady the ఈనాటి mind. యువకుల యందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు. But today's youth is making the mind further dirty when there is already dirt accumulated on it. బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా? When a marshy piece, a piece which has collected marshy dirt on it, if you go on mixing with that, you బురదతో cannot purify. కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి జలంతో కడగాలి. If any piece is associated with marshy కానీ ఈనాటి water, యువకులు యందు అట్టి పరిజ్ఞానం అనేటువంటిది శూన్యమైంది. but unfortunately today's youth,
do not have that kind ఈనాటి of విద్యా thinking at all. విధానమునందు సరి అయినటువంటి వివేక విజ్ఞానములు లేకుండా పోతున్నాయి. Today's education is bereft of discrimination and కనుకనే intelligence. స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి. Selfishness and self-centeredness are growing. లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు. Today's student is aspiring for worldly and physical comforts. విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు. Students will have to preside over భావి the destiny of the భారతోద్ధారకులైనటువంటి nation. విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది. The hearts of students who are going to be the future citizens are filled with the dark. There is no future and hope for Bharat. విద్యార్థులారా, మీ విద్య 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 అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు. Dear students, when you say education, it should not be for eking out a mere livelihood. విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య. Education is meant to show the very goal of life. జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు. In the very first instance, students should recognize that education is not meant for జీవించడానికి eking out a livelihood. మనిషిగా పుట్టనక్కర్లేదు. For eking a living, one need not be born as a పశుపక్షి human మృగాదులు being. కూడా జీవిస్తూనే ఉంటున్నాయి. Animals, birds and beasts are also living a life. ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానమవుతాం. If we earn education only for eking a livelihood, we are no better విద్యార్థుల యొక్క than జీవితం animals. ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి. Students' life should become a model, an ideal and an example. కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణా స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి. You should make an effort to steady your mind and remove the unsteadiness అదే from it. ఏకాగ్రత. That is concentration. ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి? If you should develop concentration, what is it that you will have to do? మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality. Bend the body, mend the senses and end the mind is the process. కనుక మనము దేహమును వంచి శ్రమించి కర్తవ్య కర్మలు ఆచరించాలి. Bend the body and undertake physical task, physical work. మెండ్ ది సెన్సెస్, మనము మన యొక్క ఇంద్రియములను సరైనటువంటి స్థితిలో పెట్టుకోవడానికి తగినటువంటి యొక్క బలమును మనం సంపాదించాలి. We should gather sufficient strength to keep our senses under control. ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి. We have to keep our mind under control. ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనములను ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం. Only when we keep our mind, our body and our senses under our control, we can be called masters. Otherwise we are only slaves. కనుకనే విద్యార్థులను మాస్టర్ 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 అంటారు. That is why మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము చేసుకున్నటువంటి వాడే మాస్టర్. only that person who controls the senses can be called a ఈ master. మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు. If this stage of master exceeds limits, he gets the stage of తర్వాత master. అతను మిస్టర్ అవుతాడు. Then he becomes mister. కనుక మీరిప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు. You are in the stage of master now. పేరు మాస్టర్ గా పెట్టుకొని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా? If you have got the name master and behave like a slave, is it not విద్యార్థులు shameful? కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు. Students, becoming slaves of senses, we should not go on the wrong path. విద్యను అర్థించాలి. You should earn and learn education.
ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు. Should not divert your mind on unnecessary లౌకిక, things. భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయం యందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. You should not divert your mind on the worldly, physical, political and such other things. అప్పుడే నీవు విద్యార్థి అవుతావు. Then only you can be called a student. లేకపోతే నీవు విషయార్థి అవుతావు. Otherwise, you are seeking vishayas. మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యు ఆర్ స్టూపిడ్. You are student only when you put your mind in the proper path. Otherwise, you are stupid. ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి. Dear students, transform yourself into real ఈ students. విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి. To get such a sanctified life, there is a need for purity of mind. స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి. Steady your mind. ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం. It is the spirituality alone which can provide that kind of ఈనాడు steadiness to the లోకంలో mind. ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు. There are innumerable numbers of students, teachers and patrons of education. కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది? What is the reason for the type of strife that you come across in the country today? కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం. Education has become rather artificial. కానీ హార్ట్ వరకు పోవటం లేదు. It is not going right up to the heart. హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి అందే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు. We are not developing inner vision at all. We are satisfied by merely external sight and vision. కనుక ఈనాటి విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు. Today's students are using everything to meet their own selfish ఇది aims. అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గంలో పట్టి ఏదో ఒక మార్గంలో ధనమును సంపాదించి అధికారులం అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం. Today's students are aspiring to become rich and occupy positions of power, whether it is by fair means or unfair means. అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం. This is the reason why most of the students are aspiring to go ధనము abroad. ధనము ధనము ధనము. ఏమిటి ఈ ధనము? నిజమైన ధనం మన ఏమిటి? గుణమే నిజమైన ధనము. When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality? కనుక మన గుణమైనటువంటి ధనాన్ని మనం పోషించుకోవాలి. We should earn the wealth of character and good మనం qualities. పుట్టి పెరిగినటువంటి యొక్క దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. We should develop faith in our own country where we are ఇది born. నాదు మాతృదేశము, This is my ఇది motherland. నా ప్రియ మాతృభాష, This is my mother tongue. ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిన బ్రతికిన పీనుగొకండు వసుదను కలడా. Even మన if- దేశాభిమానమే లేకపోతే మనం ఇంక పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి? If we don't have love for our own nation and love for another country, కన్న it is తల్లిని rather మర్చినటువంటి bad. వ్యక్తి పినతల్లిని మాత్రం మరవకుండా ఉంటాడా? A person who forgets his own mother, would he not forget his stepmother? కేవలం ధన నిమిత్తమై మనం ఈ విధంగా బెగ్గర్స్ గా తయారు కాకూడదు. For the sake of earning money, we should never convert ourselves into beggars. నీవు బెగ్ చేయాలనుకుంటే నీ స్వదేశంలో చేయి. If you really want to beg, beg in your own కానీ country. విదేశాలు పోయి నీవు కేవలము భిక్షాపాత్రం ఎత్తుకొని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు. Why do you go to foreign countries and beg? It is better to die rather than do that. కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Let us serve our country. Let us have faith in our country. అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి. We should have that kind of విద్యార్థులారా, determination. భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ మాతృభాషమని చెప్పుకుంటూ జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపి గరియేసి, మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనెత్తాలి? Dear students, after being born in Bharat, if you don't have love for Bharat, if you don't have patriotism, why should we be born at all? కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైనటువంటి స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి. We should take a vow to remain in our country, serve our country and ఏదైనా uplift ఒక our own ఇంజనీర్ people. పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్.
The moment, ఏమిటి ఈ యొక్క వీక్నెస్? the moment a person gets a MBBS or any degree, immediately he wants to try for a passport to go మీరందరూ abroad. కూడా బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్. These are all not big people, biggers, but నీ these are all తల్లిదండ్రుల beggars. సేవను నీవు చెయ్యి. Serve your parents. నీ కన్నభూమి యొక్క సేవ చేయి. Serve your mother country. నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో. Serve you the citizens of your own motherland. నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు. Do not use all your capacities and capabilities for the sake of your own selfishness. కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది. Only when we develop such sacred feelings and thoughts, లేకపోతే our ఎప్పుడు mind కూడా can be నువ్వు గడియారం steady. పెండుల మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి. Otherwise, our mind will be constantly unsteady and wavering. కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి. If you really want to develop steadiness of the mind, you must first నా have భవిష్యత్తు master plan. ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి. What should be my future? How can I develop the type of humanity and human feelings that I should have? You must think on these lines in the very నా first తల్లిదండ్రులు నా నిమిత్తమై ఎన్ని శ్రమలు పడుతున్నారు. How much of trouble my parents are taking for my sake. కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము. My entire life is the gift of my parents. విద్యార్థులారా, ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు. Students, you should never forget one మీ thing. ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే. Your food, your blood and your money, everything is a gift of your కనుక parents. మొట్టమొదట పేరెంట్స్ గ్రాటిట్యూడ్ చేయాలి. Therefore, in the very first instance, వారిని you should ప్రసన్నులు show చేయలేని gratitude. యొక్క మీ చదువులు ఎందుకోసం? What is the use of your education if you do not have gratitude for your parents? కన్న తల్లిదండ్రులనే సంతృప్తి పరచలేనటువంటి యొక్క మీ యొక్క చదువులు ఎందుకోసం? If you cannot satisfy your own parents, what is the use of your education? వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను విసర్జించి పరదేశమునకు పోయి నీవు ఫ్యాషన్ గా తిరుగుతుంటుంటే నీ యొక్క పాపం పలవక ఇంకా తగ్గిపోవటం ఎట్లవుతుంది? Giving up old parents in the old age, going abroad and there enjoying all the physical comforts. What వృద్ధులైన a type of తల్లిదండ్రులను దగ్గర sin. ఉంటుండి మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. When your parents become old, it is your responsibility to అది serve నీ them. కర్తవ్యము. It is your duty. కర్తవ్యం యోగముచ్యతి. అదే నిజమైనటువంటి యోగం. That itself is real yoga. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది. Only when you develop such sacred feelings and thoughts in దీనికి you, ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు. your heart becomes steady. No need for అన్ని any సులభమైన other. మార్గము లోపలనే ఉంటున్నాయి మన వేదాంతమునందు. In our philosophy, everything is simple and easy. ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు. When he follows this particular path, man not merely remains a man, he can attain the కానీ stage of మానవుడు Madhava. మాధవుడిగా మారటం అటుంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు. Let alone Manava becoming Madhava. But he is not even remaining man as man. He is becoming a demon. కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతన చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు. By sacred feelings, sacred thoughts and sacred ideas, we can steady ప్రతి our ఒక్కటి mind. కూడా నువ్వు జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే, పాసింగ్ క్లౌడ్స్. Everything in life is like passing clouds. ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు. Nothing is permanent. పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం. 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి. At birth we call a child, after 10 years a boy, afterwards a youth and a old man. But all these things are relating to the changes in the body. అన్ని మార్పు చెందేటువంటివి. Everything undergoes change and ప్రతి ఒక్కటి modification. మార్పు అని అనుకుంటే దానివల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు. Once you realize that everything changes, there is no need ది for worry ప్రెషర్ at ఈజ్ అన్ all. ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు. Pleasure is found only between two pains. దీనినే వేదాంతం న సుఖార్ లభ్యతే సుఖం అనింది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది. You can never obtain happiness out of happiness.
Only through difficulties, నీవు 24 problems. అవర్స్ కూడా నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు. If you stay in an air-conditioned room continuously for 24 hours, you do not know. 2 గంటలు even ఎండలో so చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. walk in the hot sun for 2 hours and enter into the air-conditioned room, you will కనుక appreciate. కష్టమే పడకుండా సుఖం యొక్క విలువ మనకు అర్థం కాదు. Without undergoing difficulties, you will not really appreciate the value కనుకనే of joy. కర్మణ్యేవ అధికారస్తి, కర్మనే మన యొక్క అధికారము. We have got every right for action. కర్మను చెయ్యాలి, We should perform కాయమును action. వంచాలి, We should bend our body, హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి. purify your heart. కేవలం సోంబేరిపోతున్న మాదే తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు. It is not proper on the part of man to simply eat and keep quiet by being lazy. లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు. It is said that laziness is dust and rust. రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్. Realization is కనుక మనం రియలైజ్ చేయాలి, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి. We should inquire as to who we are, whether we are man. అదే or మన animal. యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి. We have to realize ourselves. Religion is meant for realization. ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క స్థిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకు పరిశుద్ధం కాగలదు. Whatever has enveloped us by various actions can be cleared by this kind ఇంకా of process. ఆవరణము, ఇది ఏమిటి ఈ ఆవరణము? What do you mean by avarana? అద్దం పైన దట్టమైనటువంటి బట్టను కప్పినప్పుడు అందులో మనం ప్రతిబింబం కనిపిస్తుందా? When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all? ఏమాత్రము కనిపించదు. Certainly not. Nothing. కనుకనే మనము చేత మన యొక్క స్వస్వరూపాన్ని మాలిన్యంగా చూస్తున్నాము. We are seeing our own real image విక్షేపం చేత చంచలత్వంగా మనం విశ్వసిస్తున్నాము. on account of vikshepa. We suffer from ఈ unsteadiness. చంచలత్వం నా నేచర్ అనుకుంటున్నాము. We consider unsteadiness as our very nature itself. నేను హ్యూమన్ బాడీని కనుక దీనికి తగినటువంటిది సహజం అనుకుంటున్నాము, సమర్థించుకుంటున్నాము. We go on defending as a human being, all these are natural for us. కానీ ఆవరణం చేత నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము. On account of the impact of avarana, we feel that we do not have any other thing excepting our body and మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండింగ్. Dear students, whatever we see, whatever we experience is merely reflection, reaction, resound. But there is one reality. ఆ రియాలిటీని మర్చిపోతున్నాము. But we are forgetting that reality. రియాక్షన్ అనుసరిస్తున్నాము. We are following రీసౌండ్ reaction. అని వింటున్నాము. We are hearing resound. రిఫ్లెక్షన్ చూస్తున్నాము. We are seeing reflection. కానీ దానికి ఒకటి ఆధారం అనేటువంటిది ఉండదని కొంతవరకు గుర్తించాలి. But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection. ఇది కవర్ కావటము. ఈ అద్దమును దట్టమైన బట్టతో మూయబడిందంటే ఏ దట్టమైన బట్టం ఇది? If the mirror is covered by a thick cloth, what is that cloth? అది కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం అనేటువంటి ఈ అరిషడ్ వర్గం. That is the 6 enemies of man, starting from ఇంతే కాదు, desire. ఇవి కొంతవరకు మానవుని యొక్క దేహమునకు సహజములే అయినప్పటికీ This may be natural for human body to ధనమదం, some extent. The విద్యామదం, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వనమదం, తపఃమదం ఇలాంటి మదములు అష్టమదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము. This mirror is covered by the pride and conceit of wealth, education, caste, and ఈ beauty. ధనం ఎంతవరకు ఉంటుంటాది? For how long does this wealth last? కదిలిపోతుంది. కాలి క్రింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణములో పోతుందో చెప్పడానికి వీలు కాదు. It is highly slippery and it is a passing cloud. మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటాది? మించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది. Even our beauty, like a flash or a lightning, it disappears. మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదము. What is the education, after all the pride arising out of that? నీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు? How many more people are there who are better educated than you?
కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి. Compare it to them, what is after all your accomplishment? ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు. If you go on thinking on these lines, ఇది there is కేవలం no need for భ్రాంతి, conceit. భ్రమ. It is only a type of delusion. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. After having studied all types of education, the stupid person does not know who he really is. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. Whatever education you have acquired, if you are a mean fellow, you do not give up your mean తరచి quality. చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. If you go on reflecting, mere education leads to argumentation. చదివి చావంగనేటికి చావులేని చదువు అని ఉన్నారు. What is the use of this kind of education? You should study such education which will confer liberation on you. చదువులు నేర్చితినంచు గర్వము వహించను రాదు. Do not be proud that you are educated. నీకున్న చదువు ఏ పాటిది? What is the type of education which you విద్యకు have? వినయమే సత్స్వరూపం. Obedience and humility is the వినయం రావాలి ornament, మానవుని యందు, విద్యార్థుని యందు. and that humility must be found in the ఆ student. వినయ విధేయతను లేకపోవటం చేతనే మదము తలకెక్కుతుండాలి. As there is no humility and obedience, this pride is entering into the head of ఈ the student. ధనమదము, విద్యామదము, యవ్వన మదము, ఈ యొక్క మదముల చేత మానవత్వం కేవలం మర్చిపోతున్నాడు. Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of ఇవి youth, క్రమక్రమేణా pride of మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్ట గుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు. all these qualities are making man forget his real human nature. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి. If there is increase in the wealth, it leads to increase in pride, and that leads to various bad qualities. If ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది. it is these kinds of pride and conceit which cover the mirror of our mind with this thick cloth. కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి. Develop love in order to remove this thick cloth. ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది. This love is the most important one. అది ఏ ప్రత్యక్ష పరమాత్మ. That is the direct లవ్ ఈజ్ Paramatma. గాడ్, లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును. By sacred love, you will be able to conquer anything. ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు. Excepting for the love, there is no way of bringing about cooperation and understanding among people. దీనికి ఒక చిన్న ఉదాహరణము. Here is a small నీవు example. అనేకత్వంగా భావిస్తున్నావు. You think that there is multiplicity. ఒక కింద ఒక క్యాండిల్ ల్యాంప్ పెట్టేసేసాము. There is a candle kept below. దానిపైన అనేక రంధ్రములంతా కొట్టి దాని ఒక పాత్రను మూసినాము. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండినట్టు కనిపిస్తుండాలి. There is only one candle light inside the vessel, but passes through the different holes and looks as though a దానిపైన different light. దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము. You have covered this vessel by a thick cloth. కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు. You have not been able to see light at all on account of this covering. కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే You remove this thick turkey towel in the first instance. అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది. Then you can see a number of lights. ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది. Break that pot and then you will find only one light. అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి.
ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండినట్టుగా కనిపిస్తుండాలి. This is the single light, the Atmic light. This is covered by the body which has got 9 holes. ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ. There are no different lights at all. ఒక్క జ్యోతి. There is only one light. కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి. Through the holes of the physical body, you see different lights. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము. On this particular one, you have covered with the thick cloth of maynness, mamatvam. నాది అనే మమత్వము, నేను అనే అహంకారము, ఈ రెండు నేసినటువంటి వస్త్రం ఇది. The two clothes are the ego of I and the possessiveness of mamatva, mine. ఆ రెండింటినీ మనము తీసి పారవేస్తే You remove I and mine. తద్వారా దేహం యొక్క భ్రాంతిని మనం క్రమక్రమేణా అదుపులో పెట్టుకుంటే If we can control the body అది identification, ఏకోహం బహుశ్యాం, ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది. then you can see that one light has become many lights. విద్యార్థులారా, ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది. This mind, intelligence, chitta and ego have become antakarana. అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం? What is the meaning of antakarana? కరణమనగా పనిముట్లు, ఇంద్రియములు. Karanam means instruments. అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు. That means inner సులభంగా instruments. మనం అర్థం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాము. There is no need for mistaking that to be anything great. It is only inner కన్నులు instruments. బయట చూస్తున్నాయి, Eyes are looking చెవులు outside. బయట వింటున్నాయి, Ears are hearing నోరు outside. బయట మాట్లాడుతుండాలి, Mouth is చేతులు బయట talking. పనులు చేస్తున్నాయి, Hands are కేవలం performing. ముక్కు బయట వాసనే చూస్తుండాలి. The nose is smelling things outside of itself. కానీ వీటికన్నిటికీ కొన్ని రూపములు ఉంటున్నాయి. There are different forms for them. మనస్సుకు నో రూపం, Mind does not have any form at all. బుద్ధికి రూపం లేదు, Intelligence also doesn't have a చిత్తములకు form. రూపము లేదు, Chittam also doesn't have a form. అహంకారములకు రూపము లేదు. Ego does not ఈ have a రూపము form. లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము. The real form is this formless thing which is associated with all these four aspects of దీనికి mind. 4 విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి. There are 4 types of defects associated with it. ఒకటి భ్రాంతి, One is Bhranti, illusion. రెండవది ప్రమాదము, The second one is Pramadamu. మూడవది కరణాపాఠన. Karanapahana is the third one. ఇంకా 4వది Fourth one is విప్రలిప్స అని 4వది. Vipralipsa. విప్రలిప్స. ఈ 4 యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి. It is these 4 defects which are dirtying the Antakarana. మొట్టమొదటిది భ్రాంతి. The first one is Bhranti. ఇది భ్రమ. This is an illusion. ఎట్టిది ఈ భ్రమ? What type of illusion is it? త్రాడును చూచి పామనుకోవటము, పామును చూచి త్రాడనుకోవటము. Considering rope as a snake and snake as నిత్యమును rope. చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము. Believing permanent things as impermanent and impermanent things ఈ as permanent. విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషము. On account of this illusion, one gets into danger. The second one, Pramadamu, comes. ఇది త్రాడనుకొని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది? If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous? ఈనాటి మానవుడందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు. Today's man is believing his body as truth. కాదు కాదు కాదు, Certainly not. ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. Body is a water bubble. ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది. When, where and how, we do not know. This water ఇది bubble సత్యము breaks. కాదు. This is not truth. ఇది కేవలము అస్థపంజరం. This is a cage of bones.
మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. This is full of dirty things rather than, it doesn't emanate perfumes. కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యం అనుకొని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం. Considering such an impermanent body as permanent, we are not putting that into proper use. విద్యార్థులారా ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి. Students, recognize and realize one thing. కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్నీ ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటున్నది. ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు చూడటం లేదు, ఎందుకు వినటం లేదు? We have eyes, ears, nose, tongue, and we think that they are doing the functions. But if that is really so, after death also they must be performing the functions. They don't do it. బాడీనే నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది? If you are the eye, if the eyes కానీ చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు. there is no power which is making the eyes see దేహం ఒక after death. పెద్ద టార్చ్ లైట్ వంటిది. The body may be compared to a big torchlight. కన్నులు బల్బ్స్ వంటివి. Eyes are bulbs. కేవలము బుద్ధి స్విచ్ వంటిది. Intelligence is switch. కొత్త టార్చి, కొత్త బల్బు స్విచ్ ఆన్ లో ఉంది కానీ లైట్ రావటం లేదు. కారణం ఏమిటి? New bulb, new torch, switch is on, but you are not getting the light. Why? సెల్స్ లేదక్కడ. There are no cells inside the torch. కనుక ఆ సెల్స్ లేకపోవటం చేతనే లైట్ మనకు రావటం లేదు. As there are no cells inside, you are not getting the light. కనుక ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడాను ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివే. Those cells are our blood cells. కానీ which are సెల్స్ charged ఉన్నాయి, with power. అవి ఒక్కొక్క తూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాది. There may be cells, but without that power, the power might have declined. అది ఇందులో దైవత్వమే. And that power is divine power. కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి. As long as there is the divine power in the physical body, it performs various functions. కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదములకు గురి అయిపోతున్నాం. Do not identify yourself with this physical body as truth, and you are facing all dangers. నమ్మదగినటువంటి వారిని నమ్మకుండా నమ్మరానటువంటి వారిని నమ్ముతున్నాం. People in whom you should have faith, you are not having. But you are believing things in which you should not have faith. నాది నా వారు అనుకున్నటువంటి వారంతా ఎంతకాలం ఉండగలరు? For how long can you have those people who you ఎవరికి consider ఎవరు? as yours? Who is for whom? నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారు అనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే. Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes. As long as they are alive, you will have to take care of them and discharge కానీ your duties ఎవరెవరి for them. కర్తవ్యం వారికి ఉంటుండాలి. Everyone has his own duty. ఎవరికెవరు కూడా నువ్వు వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేరు. While coming into this world, no one carries with him a piece of cloth. పోయే సమయంలో వారి అడ్రస్ అయినా ఇచ్చిపోరు. While leaving the world, no one leaves even the address to where he is ఎవరికి going. ఎవరి సంబంధం? What is the type of relationship that అయితే exists ఇలాంటి between man దాన్ని and man? సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం. But we are thinking this world as truth. It is not truth. ఒక వేదాంతి నా దగ్గరికి వచ్చాడు. One philosopher came to me. స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా. He said, well, Shankaracharya has declared Brahma is truth and Jagat is mithya. ప్రత్యక్షంగా కనిపిస్తుండాలి, Well, I have been able to see this world. ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము. I am enjoying this world. జాగ్రత్త సుషుప్తులందు జీవిస్తున్నాము. In the waking, dream and deep sleep state, I am living. ఇది మిథ్యమని ఎట్లవుతుంది How can I call this mithya, Swami? అని ప్రశ్నించాడు. He questioned me like that. నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను. Let the world judge for itself whether it is mithya or satya.
Try to find out for yourself whether you are truth or మొట్టమొదటి mithya. ఎవరికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్నవాడు అవుతాడు. If each one can realize whether he is truth or mithya, the world will take care ఈనాటి of itself. విద్యార్థులు కూడా అంతే. Today's students are తన similar. తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. He is not trying to find out what his reality is. విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు. He is aspiring to know all about the ఆ world. దేశంలో ఏమి జరుగుతుండాది, ఈ దేశంలో ఏమి జరుగుతుండాది, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నావు, నీ దేశంలో ఏమి జరుగుతుండాది అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా? You are trying to find out what is happening in this country, in that country. But are you trying to know what is happening in your own body? బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు. నీ నుంచి వచ్చేటువంటి న్యూసెన్స్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు. You are only thinking of the news externally coming to you, but you are not trying to care for the nuisance which is emanating from you within. కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో, Try to find out who నిన్ను you నీవు really చక్కబరుచుకో. are. Try to rectify yourself ఆ first. తర్వాత ఇతరులను చక్కబరచడానికి ప్రయత్నించు. Then you can try to mend others. ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం. This is the first thing that the student should realize. కనుకనే భ్రమ చేత ప్రమాదం సంభవిస్తుండాలి. On account of illusion, dangers come. ఇంకా మూడవది The third one, కరణాపాఠన. karanapaham. కరణాపాఠన అనగా ఏమిటి? కరణము అనగా ఇంద్రియములు, Karana refers to instrument, indriya. అపాఠన అనగా దౌర్బల్యము. Apana means weakness. దౌర్బల్యము, వీక్నెస్. Weakness. కనుక ఇంద్రియముల యొక్క బలహీనతే మూడవది. The third one is the weakness of the senses. ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి. There is a particular type of disease, ailment. ఈ associated జబ్బుతో with the senses. కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి. The mind is enjoying all the things through senses. కనుకనే మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి. Mind also is getting diseased. ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం? What are the types of ailments which these senses have? ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు. Senses can never show you the true color of the things which you see. సమయస్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి. The senses conduct themselves in the context, ఒక contextually. చిన్న ఉదాహరణము. One small example. ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు. There was a very big landlord. అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామమునకు పెద్ద. He was a very important person. అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు. There was another person who was a little lower in ఒకనాడు status. ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి. The animals belonging to the head of that village and another farmer of that village were ఏదో grazing. కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది. On account of some incident, they began fighting against each other. ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది. The bullock relating to this head of the village died on account of that ఈ fight. మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు. The other farmer was rather ఇది frightened. గ్రామ పెద్ద, ధనవంతుడు, He is the head of the village, wealthy గొప్ప పేరు person, కలిగినటువంటి వాడు. has got a big name. అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు. He was afraid that he may be punished by the head of the village, and he ran to the house of the head of the ఈ village. భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత. He was nervousness on account of fear. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం. He wanted to convey something, but he conveyed something opposite of that. దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు. He said, "Oh landlord, your animal has killed my animal." రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు. Reddy heard this very peacefully. నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు. Well, child, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other. నోరు లేని జంతువులు, పశువులు. After all, the animals are dumb దీనికి ones. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు ఏమాత్రం కూడాను లేవు. They do not have any type of intelligence. పశువులు whatsoever. ఒకదానికొకటి పొడుచుకొని చంపుకుంటే ఎవరేమి చేయగలరు?
When the animals fight among themselves and kill, who can be held దీనికి responsible? ఏమాత్రము నీవు యోచించనక్కర్లేదు నాయన, ఇది లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు. He satisfied him in a peaceful way, telling, well, this is all natural, don't get excited కానీ about ఈ it. రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు. But this farmer realized the mistake. దొరగారు చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు. Oh master, I have committed a great mistake. Well, my animal has killed your animal. రెడ్డి గారు ఉద్రేకము పొంగిపోయింది. He was overwhelmed with excitement. This ఏమి Reddy. నీ తలపొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది, అహంకారం ఇంక కావలసిన మాటలంతా ఆడేసేసి 500 రూపీస్ నీకు జుల్మా అన్నాడు. He became highly excited and he said, how impertinent you are. How can your animal kill my animal and I am levying a fine of 500 చూశారా? rupees. తమ ఎద్దు ఇతరుల ఎద్దును పొడిచిందంటే ఇది సహజము అన్నాడు. ఇతర ఎద్దులు తన ఎద్దును పొడిచిందంటే ఇది తప్పు అంటున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తునందు పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ, చెడ్డ మంచిగా మారిపోతున్నాయి. You can see how these people began defending themselves and the play of the senses, how they were helpful in interpreting differently, which is కనుక convenient to them. ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి. Senses have therefore an ailment. మనకు మలేరియా జ్వరం వచ్చింది. There was malaria fever. దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము, ఉప్పు ఉప్పు, చేదు చేదు, ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను, తీపి తీపిగా. Before you got the malaria fever, the taste was really appropriate to the one which you tasted, కానీ salt or మలేరియా salty. జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి. But after you got malaria fever, even sweet laddu was ఈ bitter. పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషము. Is it the defect of the object? No, it is the defect of your మంచి tongue. ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, నలుపు నలుపుగా చూస్తావు. When you are healthy, you see things as they are, red as కానీ black as జాండీస్ black. వచ్చి దీనికి వచ్చిందంటే అంతా పచ్చగా కనిపిస్తుంది. But once you get jaundice, everything looks yellow. అదే విధంగానే ఈ ఇంద్రియములకు రోగములతో కూడినటువంటిది కనుక రోగములతో కూడినటువంటి ఇంద్రియాన్ని అనుసరించడం చేత మనసు కూడా ఒక రోగంగా తయారవుతుంది. As these senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular కరణా fashion. పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు మరుగుపడిపోతుండాలి. Karana Pakam means on account of the defects and weaknesses of the senses, mind and man also behaves in a విప్ర very లిప్సా అని. Vipra Lipsa is another one. విప్రలిప్స అనగా కేవలము ఓర్వలేనితనము, అసూయ అని దీనికి అర్థం. Vipralipsa means jealousy. ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణం. Jealousy is a very great weakness for man. ఎవరైనా ఉన్నవారిని చూస్తే ఓర్వలేడు ఇతను. When he sees someone who is better, he can never be happy. ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు. When he comes across a good person, he can never feel satisfied with it. ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను, ఏ దేశం నందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు. There is medicine in this world for any type of disease, but not for jealousy. కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము ఇది ఒక చెడ్డ గుణం. Not being able to enjoy when some people are మంచిని happy. చూచి ఆనందించు. When you see someone happy, be happy. ఆనందించేటువంటి వారిని చూచి నీవు కూడా ఆనందించు. When some people give you joy or happiness, you should also recognize. అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు. Why should you develop jealousy against this or నీకంటే that? ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూచి నీవు అసూయ పడవద్దు. Do not suffer from jealousy. నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు. You enjoy if someone gets a higher mark than you, as if your brother himself has got it. అందరూ నా బ్రదర్సే. Everyone is my brother. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
Brother, ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి. develop such sacred thoughts. ఈనాడు ఈ అసూయ భావము రావడానికి కారణం ఏమిటి? What is the reason for developing స్వార్థము jealousy? స్వార్థము స్వార్థము. Selfishness. ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్లా ఉన్నది? In what form does selfishness exist in students? మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో. You want to board a bus. You come across women, children and people who are old and whose నీవు health is not విద్యార్థివి, దృఢ శరీరము కలిగినటువంటి వాడవు. నీవు కొంచెం ఓపిక పట్టుకొని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయి ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటాయి. You are in your youth. Your body is strong. You should say, let those weak people get a seat. But you don't do it. శక్తిహీనులకు, బాలులకు, స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు. Give an opportunity first for the weaker people, the ladies, the children. and the సరే, old. లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్. If you get a seat, well, it is okay. If you don't get, walk a little distance. ఈ నడచడం వల్ల రెండు విధమైనటువంటి అనుకూలం జరుగుతుండాలి, ఆదాయం వస్తుండాలి. You get two benefits by this kind of walking a little distance. వాక్ చేయటం వల్ల శరీరం యొక్క కసరత్తు కూడా జరుగుతుంది. By that walking, you get a ఒక little మైలు దూరం physical నువ్వు exercise. నడిచితే ఆ మైలు దూరం ఛార్జీ కూడా నీలో మిగులుతుంది. And also you save the bus fare for that particular mile which you walk. ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి. Develop this kind of broad-mindedness. ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటాయి పేపర్స్ లో. After the examinations are over, results are declared through పెద్ద పెద్ద newspapers. పెద్ద పెద్ద పేజీలు 3-4 పేజీలకంతా వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్. Lakhs of results and numbers are printed in 3 to 4 pages of the వీడు కూడా newspaper. తన యొక్క పాస్ తన నంబర్ కోసం కాచుకొని ఉంటున్నాడు. He is concerned only about his number. ఆ యొక్క లేక ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియన్ ప్రభనో, ఇంకే విధమైనటువంటి హిందూనో ఏదో ఒకటి తెరిచి చూసినప్పుడు ఎన్నో నంబర్స్ కనిపిస్తాయి. When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers. నిజంగా ఆ యొక్క నంబర్స్ చూస్తే ఎంత ఆనందం పడాలి. But when you see so many numbers, how happy you should be. ఇంతమంది పాస్ అయిపోయినారా అని ఆనందించవచ్చు. You should be overjoyed with the feeling that so కానీ many people have passed. స్వార్థపరులకు ఈ ఆనందం రాదు. But selfish people will never have ఇన్ని that లక్షల joy. నంబర్లో నా నంబర్ ఉందా అని దాన్ని వెతుకుతూ పోతుంటాడు. In the midst of so many innumerable numbers, you are looking for మొదలు your own. ఆనందించు, తర్వాత నీ నంబర్ వెతుక్కో, తప్పు లేదు. First you enjoy, then you can search for your own number. కానీ ఏమాత్రము అంత విశాల భావం రావటం లేదు. But people do not have such కనుక broad-mindedness. విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయ భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి. Destroy in the very first instance jealousy in you, dear students. నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు. You are the very embodiment of pure ఇదే heart. వేదము నిన్ను వర్ణిస్తుంది. అది This is what సుమంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృతపుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది. Vedas have declared, well child, you are the children of immortality. కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధిపరచుకో. Develop broad-mindedness. ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో. Reduce the unsteadiness and increase the steadiness of the senses. తద్వారా నీ మానసిక శుద్ధి కూడాను ఏర్పడుతుంది. That will give you purity of mind. అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినటువంటి మానవుడుగా తయారవుతావు. Then only you will be a man with purity of three karanas, three instruments. కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణకు పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు. If you want to remove the dirt which has accumulated on your mind and antakarana, through good deeds, good thoughts, good words, good action, you can remove them and purify your own. కనుకనే నీవు chitta. చెడ్డను చూడొద్దు, మంచిని చూడు అన్నారు. Do not see bad చెడ్డను things. వినొద్దు, మంచిని విను అన్నారు. Do not hear bad things, hear good things only. ఈ విధమైనటువంటి యొక్క భావాలు మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి. Develop such sacred feelings in you. చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి. There is only one thing which is important for See no purity. evil, see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good.
డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్. ఇదే పంచభూతములు, పంచప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడాను లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము. By this particular process, you can purify your heart and you can also enjoy the bliss of wisdom and make your lives worthy and happy. కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు. Mind by itself cannot see. చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి. It can see only through senses. స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి. Only through senses it can talk. కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది. Use the senses properly. Mind will always be pure. కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు? In this youth, when you have got the strength of the body, strength of the mind, strength of the intelligence, strength of ఇప్పుడే Atma, దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి. this is the best time to earn the grace of God. వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగపెట్టుకోవచ్చు. During rainy season, you will have to collect water in the tank so that you can use it during summer. కనుకనే ఇది మంచి సీజన్ మీకు. This is the best season. ఈ for వయసు you. లోపలనే మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి. In this age alone, you will have to fill your hearts with divine grace. ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. If you can earn grace now, you can use it in future for your own good and benefit. కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి. Develop love for God. భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడనే విషయాలను మనం అభివృద్ధి పరచుకోవాలి. Have firm faith that God dwells in everyone. కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు. God will never forget you. కానీ మరిచేది భక్తుడే. It is the devotee who forgets. God never leaves his devotees. Only devotees leaves his God. God never goes away from his devotee. But devotees going from his God. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటున్నది. Swayed by the worldly objects and sense organs and their temptations, you think that God is leaving. God never leaves a devotee. Devotee only leaves God. God will never forget devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the Maya, you think that way. కనుక మీ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. Recognize and realize your own truth. అదే నిజమైనటువంటి కాన్షియన్స్. That is real conscience. అదే మీ విట్నెస్. And that is the real witness. దానిని తృప్తిపరచుకుంటే జీవితం అంతా తృప్తి అవుతుంది. Satisfy your conscience, your life will be sanctified. విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి పూనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది. Dear students, for the past 5 days, we are trying to understand the physical body, the senses, the mind. Only when you understand this properly, life becomes enjoyable and reveals its own mysteries. బుద్ధిని గురించి మనం గుర్తించాలి. We have to understand intelligence. ఇదియే చాలా ప్రధానమైనటువంటిది. This is a very important thing. ట్యాంకులో నీళ్లు ఉంటుంటే ట్యాప్లో నీళ్లు వదలొచ్చు. If there is water in the tank, you can get it through tap. కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్. Body, senses and mind are like taps. ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి. Whatever water you fill in the tank, the same water flows through the taps. దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అన్నారు.
That is the meaning of the declaration. కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంకును గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం. The tank, which is such an important thing, we'll discuss and try to know in future. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं, भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।